దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడును, అపరంజిని పోలిన పాదముల కలవాడును, ధవళ వర్ణ వస్త్రములు ధరించిన వాడును, ఉరుము వంటి స్వరము గలవాడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును, యుగ యుగములకు సజీవుడును, ఆమేన్ అనువాడును, కోటి సూర్యుల తేజస్సు కంటే మహా తేజస్సుతో ప్రకాశించువాడును, అల్ఫా ఒమేగా అయిన వాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభువు వారు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షముగా నిలిచి ఉంటారు. క్షణమైన మనలను విడువక ఎడబాయక కంటికి రెప్పవలే ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచుకుని కునుకక నిదురపోక మనలను కాపాడుకొనుచున్నారు. మన పరిస్థితులు బాగుండి అన్నీ మనకు సమృద్ధిగా కలిగినప్పుడు అందరూ మనవారిగానే కనబడతారు. ఎక్కడ లేని బంధుత్వాలన్నీ కలుపుకుంటారు. అదే ఒకవేళ మన టైం బాగోక మన పరిస్థితులు మనకు ప్రతికూలముగా మారి మనకున్నవన్నీ కోల్పోయి అన్ని రీతులుగా మనము నష్టపోయినప్పుడు అప్పటి వరకు మనతో కూడా ఉండి మన సంతోషములో పాలు పంచుకున్న వారే ఒక్కసారిగా మనలను అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాత్రమే కాదండి, కనీసం మన ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. మనము పెడితే పెళ్లి కోరి, మనము పెట్టకపోతే చావు కోరే స్వార్థపూరితమైన సమాజంలో మనము బ్రతుకుతున్నాము. అయితే మన ప్రభు అయిన యేసు మన పరిస్థితులను బట్టో మనకు కలిగిన వాటిని బట్టో మనలను ప్రేమించువాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిస్వార్థమైనది. ఆయన చూపించు ప్రేమకు హద్దులు లేవు. మనలో ఏ మంచితనము లేకపోయినా, మనలో ఏ పరిశుద్ధత లేకపోయినా, ప్రేమించబడదగిన హేతువేమి మనలో లేకపోయినా, ఆయన మనలను కోరుకుని మనలను ప్రేమించి పరలోకములో దేవునితో సమానముగా ఉండే గొప్ప భాగ్యమును విడిచిపెట్టి మన కొరకే ఈ లోకానికి రక్షకునిగా ఉదయించారు. మన పాపముల నుండి మనలను విడిపించి రక్షించుట కొరకును ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యములో మనలను చేర్చుట కొరకును ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. అంతటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు ఏ లోటు, ఏ కొరతను రానియ్యరు. మన చుట్టుప్రక్కల పరిస్థితులు ఎంత ప్రతికూలముగా మారి లోకమంతా కరువు ఎదురైనా, కిరీతు వాగు దగ్గర బదిరీ వృక్షము కింద ప్రవక్త అయిన ఏలియాను కాకుల ద్వారా పోషించినట్లుగా ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి తన దక్షిణ హస్తము ద్వారా మనలను తృప్తిపరుస్తారు. ఆయన పిల్లలను ఆయన ఎన్నడును పస్తులుండనియ్యరు. మనకు ఏ అపాయము కలుగనియ్యరు. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా మనకు ఏ అపాయమును కలుగనియ్యరు. నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. గాఢాంధకారపు పరిస్థితుల మధ్యన మనము సంచరించినా ఏ కీడు
మన దరిదాపులకు కూడా రానివ్వరు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకు అన్ని విషయాలలో విజయమే కలుగుతుంది. మనము ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నము మొదలుపెట్టినా, మనము ఎక్కడికి వెళ్ళినా మనము అన్నింటిలో సఫలపరచబడతాము. ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా, చేజారిపోయిన పరిస్థితుల మధ్యన మనమున్నను ఆయన ఎన్నడూను మనలను ఓడిపోనివ్వడు. ఎట్టి పరిస్థితులలో ఆయన మనలను సిగ్గుపరచరు. ఇమ్మానుయేలును దేవుడు సదాకాలము మనకు తోడుగా మన పక్షమందు ఉండునట్లుగా కీడును విడిచి మేలును వెతకాలి. సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో అనుసరించి నడుచుకొనుచు అన్ని విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యుగ సమాప్తి వరకు సదాకాలము ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడై ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.